పాలకూరని చిన్న తరుగ్గా కట్ చేసి నీటిలో నానబెడితే దాంట్లో ఉన్న మట్టి ఇసుక అలాంటివి ఏమైనా పోతే దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసి 2 times 3 times క్లీన్ చేసిన పాలకూరని మనం వడబోసుకుంటే నీళ్ళన్నీ వడబోతాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మనం ఆయిల్ 2 tablespoons వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెంగా పెసరపప్పు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర వేసుకుంటే బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అది బాగా వేగాక ముందుగా కట్ చేసుకున్న పాలకూరని మనం వేసుకోవాలి. పాలకూర వేసాక కొంచెం అలా కలుపుకొని మూత పెడితే అలా అయిపోతుంది. ఆకుకూరలు అనేవి ఒక 5 minutesలో ఒక 10 minutesలో రెడీ అయిపోద్ది కదా. మధ్యలో ఒకసారి మూత తీసి కలపాలి. పాలకూరకి సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది, తగినంత వేసుకోవాలి. సాల్ట్ వేసాక బాగా కలుపుకోవాలి. నాకు ఏ ఆకుకూరకైనా లాస్ట్లో కొంచెం వాము వేస్తే అంటే పాలకూరకి తోటకూరకి లైట్గా వాము వేస్తే ఇష్టం కనుక వేసుకొని బాగా కలుపుతున్నాను. టేస్టీ పాలకూర ఫ్రై రెడీ.